డెడ్ ఆఫ్ వింటర్ ఈ మూవీ లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ బాగానే ఉంది తెలుగు. నేను ఈ సినిమాని ఒక 3 months బ్యాక్ చూసా ఇంగ్లీష్లో, కానీ సపరేట్గా రివ్యూ అయితే చేయలేదు. కానీ ఈ మధ్యనే 12 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అని ఒక రికమెండేషన్ వీడియో చేశా. అందులో ఈ మూవీ గురించి చెప్పాను. ఆ వీడియో చూసిన వాళ్ళే తెలుస్తుంది. రివ్యూస్ చేస్తున్నా, రికమెండెడ్ మూవీస్ కూడా చేస్తున్నా. నేను చాలా చేశాను కానీ వ్యూస్ కూడా రావు, అదే రికమెండెడ్ వీడియోస్కి. మంచి మూవీస్ గురించి చెప్తే ఎవరు చూడట్లేదు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మాత్రం ఒకే ఒక దగ్గర ఒక లైట్గా ఒక 10 seconds అనుకుంటా కొంచెం ఇబ్బంది పెడుతుంది. అది స్కిప్ చేసుకోవాలి, కానీ సడన్గా వస్తుంది, చెక్ చేసుకోండి. మరి ఈ మూవీ ఎలా ఉంది, నచ్చిందా లేదా, ప్లస్లు మైనస్లు అన్నీ చెప్తా. అంతకన్నా ముందు మీరు చేయాల్సింది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. లైక్ కొడితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నేను రికమెండెడ్ మూవీస్లో యాడ్ చేశానంటే ఎంతో కొంత నాకు నచ్చిందనే కదా అర్థం. మూవీ వాజ్ డీసెంట్ థ్రిల్లర్, సర్వైవల్ థ్రిల్లర్ ఫ్యాన్స్ని అయితే సాటిస్ఫై చేస్తుంది. చిన్న చిన్న లాజిక్స్ పక్కన పెడితే డెడ్ ఆఫ్ వింటర్ ఒక పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ సర్వైవల్ థ్రిల్లర్. కానీ కొంచెం స్లోగా అట్లా సాగుతుంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది భయ్, కానీ సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయ్యి ఉంటుంది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ టెన్షన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఒక సాలిడ్ వాచ్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పాను కదా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఒక 15 minutes అనుకుంటా అక్కడక్కడ స్లో అయిపోవడం, అసలు ఆ డ్రామా పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వస్తుంటాయి కానీ అంతగా ఎంగేజింగ్గా ఉండవు. ఆ 15 minutes మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. క్లైమాక్స్ కూడా మరీ ఎక్కువ తోపు తురుమని కాదు కానీ ఓకే పర్లేదు అనిపించే విధంగా ఉంటుంది. బార్బ్ అనే ఒక వితంతు తన భర్త అస్థికలను ఒక మంచు సరస్సులో కలపడానికి వెళ్తుంది. మంచు తుఫాన్లో దారి తప్పి ఒక క్యాబిన్ దగ్గర ఆగుతుంది. అక్కడ ఒక సైకో జంట ఒక టీనేజ్ అమ్మాయిని కిడ్నాప్ చేసి బంధించినట్లు బాబ్కి తెలుస్తుంది. ఆ మంచు కొండల్లో ఎలాంటి కమ్యూనికేషన్ లేదా హెల్ప్ లేని సిచ్యువేషన్లో తన సర్వైవల్ స్కిల్స్తో ఆ కిడ్నాపర్ల మీద పోరాడి ఆ అమ్మాయిని బార్బ్ ఎలా కాపాడింది అనేది ఈ మూవీలో మిగతా స్టోరీ. తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక అపరిచిత అమ్మాయిని కాపాడే ఎమోషనల్ అండ్ స్ట్రాంగ్ ఓల్డ్ లేడీ క్యారెక్టర్లో ఎమ్మా థామ్సన్ ఈ యాక్టింగ్, ఆమె చేసిన యాక్టింగ్ అయితే ఈ సినిమాలో హైలైట్ అబ్బా. నిజంగా ఆ ఏజ్లో ఆయాసపడుతూ పరిగెడుతూ చేయాల్సిందల్లా చేసింది ఆవిడ. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సినిమా అంతా కూడా ఒక భయంకరమైన మంచు తుఫాన్ బ్యాక్డ్రాప్లో జరగడం వల్ల చాలా థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఆ లొకేషన్స్ కానీ చాలా బాగా అనిపిస్తాయి చూస్తున్నప్పుడు. ఆ ఒకటే చోట ఇరుక్కుపోయిన ఫీలింగ్ బాగా కనెక్ట్ అయ్యిద్ది. ఫోన్ సిగ్నల్స్ లేని చోట కిడ్నాపర్లకి బాబ్కి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ గ్రిప్పింగ్గా సాగుద్ది, నో డౌట్. యాక్షన్ సీన్స్ కూడా కొన్ని రియాలిటీగా చూపించారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సర్వైవల్ అండ్ కిడ్నాప్ థ్రిల్లర్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తర్వాత ఏం జరగబోతుందో కొంత ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అలాగే పేసింగ్ సెకండ్ హాఫ్ చాలా చోట్ల స్టోరీ చెప్పాను కదా స్లో అయిపోతూ ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల యాక్షన్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి మాత్రం కొంత విసుగు వస్తూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మాత్రం డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ మూవీ ఇది. డెడ్ ఆఫ్ వింటర్ అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ డీసెంట్ సస్పెన్స్తో కూడిన ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్. ఎమ్మా థామ్సన్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ మంచు తుఫాన్ ఈ సెటప్, ఆ బ్యాక్ డ్రాప్, ఇలాంటి సినిమాలు ఇష్టపడితే మాత్రం డెఫినెట్లీ మీరైతే చూడండి. రొటీన్ స్టోరీ అయినా మేకింగ్ పరంగా మీరు మాత్రం ఈ సినిమా జాన్రా సినిమాలు ఇష్టపడితే మాత్రం వాళ్ళని డెఫినెట్లీ సాటిస్ఫై చేస్తుంది. పక్కా ఇది ఒక సాలిడ్ వాచ్ అవుద్ది అనమాట, నిరాశ అయితే పరచదు. మరి ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని చాలు. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ ఇస్తే ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్. జై హింద్.